హైదరాబాద్ లో మరో సాఫ్ట్వేర్ కంపెనీ బోర్డు తిప్పేసింది. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి 10 కోట్లు వసూలు చేసి ఉడాయించారు నిర్వాహకులు. జాబులు వస్తాయనే ఆశతో డబ్బులు కట్టి మోసపోయిన బాధితులు లబోదిబోమంటున్నారు. ప్రైడ్ హబ్ సర్వీస్ ఐటీ కన్సల్టెన్సీ కంపెనీ నిరుద్యోగులను నిండా ముంచేసింది. శిక్షణ ఇచ్చే ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి నిలువున మోసం చేసింది. ఆఫర్ లెటర్లు, సెక్యూరిటీ డిపాజిట్ల పేరుతో ఒక్కొక్కరి దగ్గర 1,00,000 నుంచి 50,000 రూపాయల వరకు వసూలు చేసింది. భారీ ఎత్తున పబ్లిసిటీ చేసుకుని పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడింది. 600 మంది నుంచి సుమారు 10 కోట్ల వరకు వసూలు చేసింది. ఆ తర్వాత ప్లేస్మెంట్ ఇవ్వకపోగా ఆఫీస్ కు తాళాలు వేసి పరారయ్యారు ప్రైడ్ హబ్ కంపెనీ నిర్వాహకులు. చివరికి ఆ కంపెనీ ఫ్రాడ్ అని తెలుసుకున్న బాధితులు లబోదిబోమంటూ పోలీసుల్ని ఆశ్రయించారు. మరోవైపు ప్రైడ్ హబ్ సర్వీస్ ఐటీ కన్సల్టెన్సీ విజయవాడ, బెంగళూరులోనూ కేంద్రాలున్నాయని బాధితులు చెబుతున్నారు. ఈ కంపెనీ నిర్వాహకులకు ఏపీలోని కొందరు మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీల మద్దతు కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోందంటున్నారు. 3 నెలల ట్రైనింగ్ ఇస్తామంటూ ఆఫర్ లెటర్లు ఇచ్చి ట్రైనింగ్ తర్వాత జాబ్లు ఇప్పిస్తామని చెప్పినట్లు తెలిపారు. 1,50,000 వరకు డబ్బులు కట్టమని చెప్తే జాబ్ వస్తుందని ఆశతో కట్టామన్నారు. మొదట్లో 15,000, ఆ తర్వాత 25,000 ఇస్తామంటే జీతం గురించి ఆశపడకుండా అనుభవం వస్తుందనే ఉద్దేశంతో డబ్బులు కట్టి జాయిన్ అయినట్లు వెల్లడించారు. కానీ కంపెనీకి తాళం వేసి వెళ్లిపోవడంతో మోసపోయినట్లు తెలుసుకుని పోలీసుల్ని ఆశ్రయించామన్నారు బాధితులు.